అక్కడ ఆ ఏరియాలో ఇస్నాపూర్ గ్రామంలో మేము ఉంటున్నాం. అక్కడ నుంచి దేవుడు నా కెరియర్లో చాలా అద్భుత కార్యాలు చేసుకుంటూ నా జీవితం అంతా ఇప్పటి వరకు అన్ని రోజులు 46 సంవత్సరాలు దేవుడు కాచి కాపాడి అన్ని మేలులతో నేను నిజంగా చెప్పుకోగలుగుతాను. నేను ఏ రోజు నా కెరియర్లో వాచ్నెట్ సర్వీస్ ఎప్పుడు నేను లేకుండా ఎక్కడ అదే దేవుల్లోనే గడపడం నేను గమనిస్తున్నాను. ఎందుకంటే నా జీవితం ప్రతిదీ మా డాడీ ఇరాన్ ఇరాక్ యుద్ధాల్లో చనిపోయిన ఆ క్షణాలు చనిపోయారని అప్పుడు ఇక్కడ నిర్ణయించేసుకున్నారు. అప్పుడు దేవుడు రక్షించి నా కుటుంబం అంతా, మా పిల్లలు, మా ఆయన పిల్లలందరూ ఆయన వెంబడించడానికి దేవుడు నిర్ణయించుకున్నప్పుడు దేవుడు క్షేమంగా తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ దేవునిలో ఎదగడానికి డాడీ మమ్మీ మాకు ఇచ్చిన ఈ ఆధిక్యత. ఎందుకంటే దేవుని నమ్ముకోవడం అనేది చాలా ధన్యకరం. నిజంగా మన సంఘాన్ని బట్టి నేను నిజంగా సంతోషిస్తున్నాను. ఎందుకంటే చిన్న సంఘంగా ఉన్నందుకే స్టేజ్ పై కుటుంబ సమేతంగా ఉండే సాక్ష్యం చెప్పడానికి నిలబడడానికి అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి నిండు వందనాలు చెల్లిస్తున్నాను. ఎన్నో సంఘాలకి సాక్ష్యం చెప్పడానికి అవకాశం దొరకదు. ఈ సమయాన్ని బట్టి సంఘాన్ని బట్టి నేను నిజంగా బ్రదర్స్ అందరికీ నిండు వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే వచ్చినప్పటి నుంచి నేను చూస్తున్న దేవుని సన్నిధి ఇక్కడ ఆయన పట్ల ఆశగల వారికి నెరవేరుస్తున్న దేవుడు. ఎందుకంటే మన సంఘం ఒక క్రమంగా ముందుకెళ్ళడానికి, సంఘంలో నేను ఒక సభ్యునిగా ఉండడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఈ సంవత్సరం అంతా సన్ని మేము ఈ రీతిగా దేవుని పట్ల మేము ఆసక్తిగా అంత దూరం నుంచి రావడానికి కూడా నిజంగా నేను దగ్గరలో ఉన్నప్పుడు అనేక సార్లు నా పని నిమిత్తమే నేను డుమ్మాలు కొట్టేవాడిని. వస్తానులే అని పిల్లలే వెళ్ళేవాళ్ళు. దేవుడు ఈ సంవత్సరం అయితే భారంగా అంత దూరం నుంచి రావడానికి మంచి వాహనాన్ని కూడా మాకు దయచేశారు. తమ్ముడు ప్రోత్సాహం మాకు కూడా సంఘం యంజాల సంఘం కూడా మమ్మల్ని చాలా ప్రోత్సహిస్తుంది, మమ్మల్ని ఆదరిస్తుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇంత మంచి సంఘంలో మేము కూడా ఉండడానికి, మా చిన్నప్పటి నుంచి దేవునిలో ఎదగడానికి మాకు చేసిన ఇన్ని సంవత్సరాల సహాయంకై దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. ప్రయాణం ఎంత అంటే నిజంగా చెప్తున్నా, అంటే దేవుని సన్నిధిలో ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే నా జీవితంలో ఆ క్షణం ఆగిపోతుందనే పరిస్థితి దేవుడు వెంటనే వేరే పరిస్థితులు ఈ ఇరుకైన మార్గాన్ని సులువైన మార్గంగా ప్రతి క్షణం మమ్మల్ని నడిపించుకుంటూ దేవుడు తీసుకెళ్తూ ఉంటాడు. నా భార్య పేరు శ్రీదేవి, రిచర్డ్ మా బాబు ఆర్టెక్ చదువుతున్నాడండి, 2nd ఇయర్. బాబు గురించి కూడా ప్రార్థన చేయండి. కీబోర్డ్ ప్లే చేయడానికి దేవుని సన్నిధిలో నిజంగా వెంబడించడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. నిస్సి 2nd ఇయర్ దేవుడు ఆశీర్వదించి 2nd ఇయర్లో కూడా, ఫస్ట్ ఇయర్ పాస్ అయింది, 2nd ఇయర్లో కూడా పాస్ అవడానికి మీరే ప్రార్థనలో గుర్తుపెట్టుకోండి. ఎవరి కాలంలో ఉన్నారో తొట్టెలు తప్పకుండా మీ అందరూ ఖచ్చితంగా మా కుటుంబం గురించి ప్రార్థన చేయమని బ్రతిమాలుకుంటున్నా. ఈ సంవత్సరం అందరిని బట్టి మాకు ఇచ్చిన ఇన్ని రోజులు 20 సంవత్సరాలు 21 సంవత్సరం దేవుడు మమ్మల్ని కాచి కాపాడి మా ఇద్దరిని ఏకపరిచి మా కుటుంబాన్ని అందరిని బట్టి స్తుతులు చెల్లిస్తూ సంఘాన్ని బట్టి నిండు వందనాలు చెల్లిస్తున్నా. మీ సంఘంలో కూడా నన్ను ఒకరుగా మీరందరూ అభిప్రాయిస్తూ మమ్మల్ని కూడా ముందుకు సాగడానికి అనేక రీతిలుగా ఆయన సాక్షులుగా మేము కూడా నిలబడడానికి మీ అందరూ ప్రార్థన మాకు అవసరం. దేవుడు సాక్ష్యం దీవించును గాక.